అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? నమ్మకాలు. గవరవరం అనే గ్రామంలో రామశాస్త్రి అనే వైద్యుడు ఉండేవాడు. అతని హస్తవాసి చాలా మంచిదని చెప్పుకునేవారు. ఎవరైనా తనని పొగుడుతూ, మీరు మామూలు మనిషి కాదు, అపర ధన్వంతరి, మీ చెయ్యి తగిలితే ఎంతటి రోగమైనా క్షణంలో మాయమవుతుంది అంటే, రామశాస్త్రి, నాలో విశేషం ఏమీ లేదు, నన్ను మించిన వైద్యులు చుట్టుపక్కల ఎందరో ఉన్నారు, మీకు నా మీద ఉన్న గురి వల్లనే జబ్బులు నయమవుతున్నాయి అనేవాడు. అతను అలా అనటం వల్ల అతని పేరు తగ్గకపోగా మరింత పైకి వచ్చింది. ఎంతో గొప్ప హస్తవాసి కలిగి కూడా రామశాస్త్రి ఎంత వినయ సంపన్నుడు అని అందరూ అతన్ని మెచ్చుకున్నారు. ఇలా ఉండగా ఒకనాడు రామశాస్త్రికి విరేచనాలు, వాంతులు పట్టుకున్నాయి. ఈ సంగతి తెలియగానే చాలామంది అతన్ని చూడవచ్చి రకరకాలుగా సలహాలిచ్చారు. కొందరు ఆయనకు తమ వైద్యం చెప్పారు. మరికొందరు, మీకు మరొకరి వైద్యం దేనికి, మీ సంచికట్టులో నుంచి ఏ మందు తీయమంటారో చెప్పండి, తీసి ఇస్తాం అన్నారు. ఇంకొందరు, పక్క ఊరి పేరిశాస్త్రి వైద్యం చేస్తే బాగుంటుంది అన్నారు. వైద్యుడికి వైద్య సలహాలు ఇవ్వమంటే అందరికీ సరదాగానే ఉంటుంది కదా. పేరిశాస్త్రి పేరు వినగానే రామశాస్త్రికి ప్రాణం లేచి వచ్చింది. అతను గొప్ప వైద్యుడిగా భావించే వారిలో పేరిశాస్త్రి ఒకడు. అందుచేత రామశాస్త్రి అప్పటికప్పుడే ఊరి వాళ్ల సాయంతో ఒక ఎడ్లబండి కట్టించుకొని పేరిశాస్త్రి ఉండే గ్రామానికి వెళ్ళాడు. తీరా వాళ్ళు వెళ్ళేసరికి పేరిశాస్త్రి ఇంటికి తాళం పెట్టి ఉంది. పేరిశాస్త్రిని కుక్క కరిచిందట. అందుచేత అతను గవరవరంలో ఉన్న మరిడయ్య అనే వైద్యుడి కోసం వెళ్ళాడట. పేరిశాస్త్రికే మరిడయ్య మీద అంత గురి అయితే నేను కూడా అతని చేతే చికిత్స పొందవచ్చు. పేరిశాస్త్రికి పనికి వచ్చేవాడు నాకు పనికిరాడా అని రామశాస్త్రి తన ఊరికే తిరిగి ప్రయాణమయ్యాడు. మరిడయ్య ఇంటిదాకా బండిపోయే దారి లేదు. కొంత దూరం పోయాక రామశాస్త్రి బండి దిగి తనకు తోడు వచ్చిన వాళ్లతో కాలిబాటన మరిడయ్య ఇంటికేసి బయలుదేరాడు. వాళ్ళు మరిడయ్య ఇంటిని సమీపించేసరికి లోపలి నుంచి శోకాలు వినవస్తున్నాయి. ఇంటి చుట్టూ జనం మూగి ఉన్నారు. ఆ జనంలో పేరిశాస్త్రి రామశాస్త్రికి కనిపించాడు. రామశాస్త్రి ఆయనతో, ఏమండి, మరిడయ్య వద్ద చికిత్స పొందుతున్న వారెవరైనా పోయారా అన్నాడు. పేరిశాస్త్రి రామశాస్త్రిని ఎరుగడు. అతను రామశాస్త్రితో, ఎవరో కాదు, మరిడయ్యే పోయాడు. అతనికి క్రితం రాత్రి నుంచి వాంతులు, విరేచనాలు పట్టుకున్నాయట. తాను అందరి రోగాలకు మంత్రాలు వేస్తాడు గాని తన మంత్రంలో తనకే నమ్మకం లేకపోయింది. ఎవరో రామశాస్త్రట. అతని వద్ద చికిత్స పొందుదామని చివరకు నిశ్చయించుకొని బయలుదేరాడట. కానీ అప్పటికే ఆలస్యమైపోయింది. దారిలోనే పోయాడట అని చెప్పాడు. రామశాస్త్రి తన వెంట ఉన్న వాళ్లతో, పదండి, నా జబ్బుకు నేనే వైద్యం చేసుకుంటాను, ఇప్పుడు నాలో నాకు నమ్మకం కుదిరింది అన్నాడు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను.